లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. విజయవాడ ఏసీబీ కోర్టులో ఇవాళ నిందితులను సిట్ అధికారులకు ముందు హాజరుపరచనున్నారు. మద్యం కేసులో నిందితులకు నేటితో జ్యుడిషియల్ రిమాండ్ ముగిసింది. మద్యం కేసులో ఇప్పటికే 11 మంది నిందితులు అరెస్టు అయ్యారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. విజయవాడ ఏసీబీ కోర్టులో ఇవాళ నిందితులను సిట్ అధికారులు హాజరుపరచనున్నారు. మద్యం కేసులో నిందితులకు నేటితో జ్యుడిషియల్ రిమాండ్ ముగిసింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సంతోష్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సంతోష్, చెప్పండి. ఏపీలో లిక్కర్ స్కామ్ అనేది కూడా ఎంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలోనే ఇప్పటికే సిట్ అధికారులు అయితే కనుక ఒక 11 మంది నిందితులను అయితే కనుక ఇటు అదుపులో తీసుకోవడం విజయవాడ సర్కిల్ అయితే ఈ నిందితులకి రిమాండ్ అనేది కూడా పొడిగిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలోనే మరోసారి అయితే కనుక ఇటు వర్చువల్ విధానంలో అయితే అయితే హాజరుపరచనున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఈ రోజు రిమాండ్ ముగియడం వర్చువల్ విధానంలో అయితే కనుక విజయవాడ జైలు నుంచి ఇటు హాజరుపరచనున్నట్టు కూడా సమాచారం అందుతా ఉంది. ఏదేమైనప్పటికీ ఇటు రిమాండ్ అనేది కూడా అందరికీ కలిపి ఒకసారి మరోసారి అయితే కనుక 14 రోజులు కలిపి కనపడుతున్నట్టు తెలుస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ సంతోష్.